మేడం చూస్తే కొడాల నాని గారికి స్పెషల్ ఫ్లైట్ వేసి పంపించారంటున్నారు కదా, దీనికి ఉన్న కారణం ఏంటంటే నిజంగానే హార్ట్ ప్రాబ్లం ఉన్నదా, జస్ట్ రూమర్స్ అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం, అతను ఏఐజీ హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ జాయిన్ అయిన రోజు అతనికి ఏదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మాత్రమే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఓకే అని అన్నారు. కానీ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే 3 వాల్స్ బ్లాక్ అయినాయి కాబట్టి ఎమర్జెన్సీగా ముంబై తరలించాల్సిన. కానీ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ లో ఎంత అత్యాధునికమైన వైద్యం అందుతుంది. మీరు ఏఐజీ హాస్పిటల్కి వెళ్తే ఏ కంట్రీస్ నుంచి ఏ డాక్టర్లు వస్తారని ఒక లిస్ట్ ఉండిద్ది. ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ నుంచి అక్కడ డాక్టర్స్ వస్తారు. మరి అన్ని దేశాల నుంచి వచ్చి డాక్టర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తుంటే ఇతన్ని ప్రత్యేకంగా ముంబై, అసలు ముంబై అంటేనే మనకి శ్రీహరి గారు గుర్తొస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఎవరో కూడా తిరిగి వచ్చింది లేదు, ట్రీట్మెంట్ కి వెళ్ళిన ఎవరో కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. మరి అలానే ఇతని పరిస్థితి ఏంటంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారేమో పరామర్శించిన పాపాను పోలేదు. మరి అతను జైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పరామర్శిస్తారా? హాస్పిటల్లో ఈ విధంగా మరి చావు బతుకల మధ్య నుండి ఈ విధంగా కొట్టాడుతున్న మరి కొడాల నానిని ఎందుకు పరామర్శించడానికి రాలేదు? ఏమయ్యింది? మరి నిజానిజాలన్నీ బయటపడతాయనా? మరి ఇక్కడికి వెళ్లి రాజకీయాలు మాట్లాడటం బాగుండదనా? మరి ఎందుకు రాలేదంటే మరి కొడాల నాని మీద మనసులో స్థానాలు ఒక్కోసారి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నా స్థానం లేదని. మరి ఈ రోజున కొడాల నాని గారికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం కోల్పోయాడా కొడాల నాని? ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి కొడాల నాని నిజంగా ఆయన ఎవరైనా సరే ఇప్పుడు శత్రువైనా కూడా అతని చావు కోరుకోకూడదు మనం. అట్లాంటి మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా. మరి అట్లాంటి సమయంలో వాళ్ళు ఒకటే ఏంటంటే ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నాం. అతను తప్పులన్నీ ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ఎంత దోచుకున్నాడు అదంతా వెనక్కిస్తే చాలు. మేడం అదొకటి అండి, వివేక గారి హత్య కోసం సుమారుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఎందుకని దాని మీద ఇంకా ఫోకస్ చేయలేదు? గతంలో చెప్పారు కూడా, బాబా ఎత్తినే కూడా బయటికి తీస్తారని లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కూటమి ప్రభుత్వమే మొన్న ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టులో, ఇన్ని రోజుల నుంచి ఎవరెవరైతే దాని కర్త కర్మ క్రియ ఉన్నారో వాళ్ళందరి పేరును కూడా దాంట్లో పొందుపరుస్తూ ఏ విధంగా జరిగింది, ఎవరెవరు దీంట్లో ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరి పేర్లు రాసి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే ఇప్పుడు ఎవరైతే సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో, తర్వాత దస్తగిరి అనే వ్యక్తి ఉన్నాడు, ఇంకా కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి. వీళ్ళందరికి కూడా త్వరలోనే కటకటాలు లెక్క పెడతారు. ఈ రోజున ఇక్కడ హైదరాబాద్ లో కోర్టు కూడా చాలా దాని మీద సిబిఐ కోర్టు ఏదైతే ఉందో అది కూడా చాలా సీరియస్ అయింది. ఇంకా వీళ్ళు విచారణ సరిగ్గా చేయటం లేదు. ఏదైతే ఫైల్స్ అన్ని కూడా మూవ్ అవ్వట్లేదు. మరి ఎందుకు మూవ్ చేయట్లేదు? అన్ని కోణాల్లో కూడా దీన్ని విచారణ చేయాలని చెప్పేసి కోర్టు కూడా ఫైర్ అయింది. ఖచ్చితంగా ఇది అతి తొందరలోనే ఈ చిక్కుముడి విడబోతుంది. అంటే ఈ 10 నెలలకి కారణం చాలా మంది దగ్గర నేను విన్నది ఏమనగా, దమ్ముంటే తీసుకోమనండి, మేము ఎటువంటి తప్పు చేయలేదని వైసీపీ నాయకులు ముందుకు వచ్చి రమ్ము విరిచి మరీ చెప్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? ఎక్కడ మీడియాలో మనం ఎక్కడ చూడలేదు. అదైతే మీడియా ముఖంగా ఎవరు వచ్చి మాట్లాడలేదు. అవినాష్ రెడ్డి గారిని ఆ రోజున చూస్తే హైదరాబాద్ నుంచి అనంతపురం దా పారిపోయాడా, వెనకాల పోలీసులు వెంట పడుతుంటే మా తల్లి గారు హాస్పిటల్లో ఉన్నారని ఓకే ఉంది కాదంటల్లా, నువ్వు వచ్చేసి పోలీసులకి ఏదైతే సమాచారం ఉందో దానికి సంబంధించి నువ్వు మాట్లాడి వెళ్తే బాగుండేది. లోపలికి వెళ్ళినాడు, బయటకే కనిపించలేదు. ఆయన చూసాం భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి, అతను కూడా మాట్లాడాడు తప్పించి కొన్ని ఏదైతే బెయిల్ దాఖలు చేసి అతను కూడా వెళ్లిపోయాడు. వీళ్ళంతా తప్పించుకునే ప్రయత్నమే. సరే, ఒక బాబాయ్ చావే కాదు కదా ఈ రోజు, అతనితో పాటు సాక్షులుగా ఉన్న 6 అనుమానాస్పదంగా మృతి చెందారు. మొన్న రీసెంట్ గా పెద్ద ఆయన ఎవరు, వాచ్మెన్ రంగయ్య. మరి వాచ్మెన్ రంగయ్య అతను అంత పెద్ద వయసులో ఆ రోజున వివేకానంద రెడ్డి ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు, ముందు ఫ్రంట్ డోర్ లోంచి ఎవరు వెళ్ళారు, బ్యాక్ డోర్ లోంచి ఎవరు వచ్చారు, ఎవరు గొడ్డలతో వచ్చారు, ఎవరు అతనితో వాగ్వివాదానికి దిగారు, ఎవరెవరు అతన్ని బాత్రూంలో తీసుకెళ్లారు, ఏ విధంగా నరికారు, ఇవన్నీ కూడా అతను తెలుసు. మరి అతను కూడా చంపేశారు అంత పెద్ద వయసు. మరి ఎక్కడికైనా సరే చిన్న ఇంత దూరానికి కూడా ఫ్లైట్ వేసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున ఎర్లీ మార్నింగ్ అక్కడ ఏదైతే మీటింగ్ లో మా బాబాయ్ ఇంకా లేరు వివేకానంద గారి రెడ్డి నోమోర్ అని చెప్పినప్పుడు మరి ఇతను బై రోడ్ లో ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళుతూనే ఉన్నారు. సరే వెళ్ళారు, బాగుంది. వెళ్ళిన తర్వాత ఆయన కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. మరి ఇవన్నీ కూడా ఎవరు అంటే అవన్నీ కూడా బయటకు రావాల్సిన అతి తొందరలోనే వీళ్ళందరికి కూడా చెక్ పెట్టిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయం చూసుకుంటే కారు డ్రైవర్ అన్న వ్యక్తి నాకు తెలిసి ఈ మధ్యన ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ఆ కేసు అన్ని ఛానల్స్ లో వచ్చింది, మీరు వినలేదేమో కానీ కారు డ్రైవర్ ముందు వచ్చిందండి, గతంలో వచ్చింది 2000. మీకు మొన్న ఈ మధ్యన మళ్ళీ సునీత గారు ఎప్పుడైతే బయటకు వచ్చి దస్తగిరి అప్రూవ్ సునీల్ యాదవ్ వీళ్ళందరూ బయటకు వచ్చిన క్రమంలో ఇవన్నీ వచ్చినాయి. 6 అనుమానాస్పద మరణాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుడే ఉన్నాడు కదా. పాప మా అబ్బాయి అభిషేక్ రెడ్డి ఎంత చిన్న వయసు, ఒక మంచి డాక్టర్, అసలు ఎక్కడా కూడా లేని అరుదైన వ్యాధి వచ్చి ఆ అబ్బాయి హాస్పిటల్ కి వెళ్ళటమే కానీ తిరిగి రాలేదు. మరి ఒక డాక్టర్ కే అరుదైన వ్యాధి వచ్చిందంటే మరి అది ఎంతమంది నమ్మశక్యం?
చిన్న పిల్లలు, చిన్న ఫ్యామిలీ. నెక్స్ట్ అసలు వైఎస్ఆర్ కుటుంబానికి వారసుడు అతనే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతుళ్లే కాబట్టి నెక్స్ట్ వారసుడు కూడా ఆ అబ్బాయి అనేది కూడా కథనాలు విన్నాం మనం. అట్లాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, ఎవరు భారతిరెడ్డి వాళ్ళ తండ్రిని చనిపోయాడు కదా, అతను అనుమానాస్పదంగానే చనిపోయాడు. అతను కూడా ఈ కుట్లు వేసే భాగంలో అతను కూడా ఉన్నాడు. వివేకానంద రెడ్డి ఏదైతే ఆ రోజు డెడ్ బాడీని తీసుకెళ్లారో, ఈ అభిషేక్ రెడ్డి అతను ఇద్దరు కలిసే ఆ గాయాల కుట్లు వేశారు, ఏదైతే వీళ్ళు గొడ్డలతో నరికారో అవన్నీ కూడా. ఇలా వీళ్ళ చరిత్ర, వీళ్ళు దీనికి అందరికి కూడా తొందరలోనే చెక్ పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ మేడం.